వాయిస్. రాజేంద్ర నియోజకవర్గం చౌరస్తా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క అమ్మగారి పెట్టినటువంటి జెండా పండుగ సందర్భంగా అందులో భాగంగా ఈరోజు రాజేంద్రలోని యొక్క కార్యక్రమం జెండా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ రాజేంద్రనగర్లోని టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, రానున్న రోజుల్లో 2028 ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ అసెంబ్లీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అన్నగారి ఆధ్వర్యంలో చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో మండలాల్లో గ్రామాల్లో మరి తెలంగాణ పండుగ ఒక నెల రోజుల పాటు జెండా పండుగ చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ యొక్క పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్న రోజులు ఇంకా టీఆర్ఎస్ పార్టీని విస్తృతంగా ఇంకా మండలాల వారీగా గ్రామాల వారీగా తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీని పునర్వైభోగం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క పండుగని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ ఈ యొక్క పండుగకు వచ్చి ఈ జెండా పండుగకు వచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. ఆధ్వర్యంలో మన కృష్ణమూర్తి అన్న ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర జెండా పండుగ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. అంటే మా అధినేత్రి కవితక్క ఆదేశించినట్టుగా ఈ నెల 20 నుండి వచ్చే నెల 20 వరకు రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామం మారుమూల ప్రాంతాలు పబ్లిక్ ప్లేస్లో తెలంగాణలో జెండా పండుగ జరగబోతుంది. ఈ జెండా పండుగ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రంగారెడ్డి జిల్లా మన డైరీ ఫామ్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. రాజేంద్ర నగర్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ డైరీ ఫామ్లో కూడా ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన అంటే ఈరోజు మన తెలంగాణలో రీజనల్ పార్టీస్ లేకుండా పోయినాయి. అందుకే యువత ఈరోజు వచ్చే కాంగ్రెస్ పార్టీలని కంగారు పార్టీలని వాళ్ళ సైడ్ చూడడం జరుగుతుంది. అంటే రీజనల్ పార్టీస్ స్ట్రాంగ్గా ఉంటే యువత మహిళలు చాలా ముందుకు అభివృద్ధి జరుగుతుంది. అంటే మహిళా శక్తి చాలా స్ట్రాంగ్గా ఉన్న దగ్గర దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. ఈరోజు అదే మహిళలకు ఏ అండ లేకుండా పోయింది. అదే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు. అందుకని కవితక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా యువతకి మహిళలకి రైతులకి సామాజిక న్యాయాన్ని పెద్దపీట వేయబోతుంది. దయచేసి ఇది చాలా మంచి అవకాశం. మహిళలు ధైర్యంగా ముందుకు రండి. యువత ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయాలను గట్టిగా ఎదిరించి అందరి కోసం నిలబడగలిగే స్త్రీ శక్తి కవితక్క. ఈ రకంగా ఈ జెండా పండుగను ఉద్దేశించి ఈరోజు అందరూ యావత్ తెలంగాణ ప్రజలందరూ దయచేసి తెలంగాణ రక్షణ సేనాని నమ్మి ముందుకు రండి. యువత మహిళలు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. ఇక్కడి నుంచే కాదు గ్రామంలో ఆ జిల్లా నుంచి ఢిల్లీ వరకు అంతటి వరకు అక్క ఎంత దూరం వెళ్తే అంత దూరం మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉన్నామన్నా. అక్కని ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టుంటే అక్క ఒక్క ఆమెనే కాదు అక్కతో పాటు మేము అందరం ఫాలో అవుతాము. అక్కని ఎవరైనా అన్నాగినా కామెంట్స్ పెట్టినాగినా మేము అసలే ఒకరిద్దరు ఉన్నారు ఛానల్లో. వాళ్ళు మాత్రం అక్కని ఏమన్నా అన్నా మాత్రం అయితే ఎమ్మటే స్పాట్లో నిర్ణయించుకోవాలనుకుంటున్నాం. అక్క అందరినీ పరామర్శిస్తుంది. పోయి ప్రతిదానికి ఎలా ఉన్నారు, ఏం సంగతి, పిల్లల చదువుల గురించి కానీ ప్రతిదానికి కానీ అన్నిటికీ మాట్లాడుతుంది. అక్క ఒక సీఎంగా చూడాలని మేము అనుకుంటున్నాము. ఏంటంటే ఆమె ఇంటింటికి పోయి ఒక ఊళ్ళో ఒక గ్రామ దేవతలాగా ఉన్నది. మాకు ఆమె గ్రామ దేవతలాగా ఉన్నది. ఆ గ్రామ దేవత అనేది ఒక తెలంగాణకు ఒక గ్రామ దేవతలాగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు మంచిగా ఉంటేనే నా ప్రజలు మంచిగా ఉంటేనే నాకు మంచిగా ఉంటుందని అనుకుంటుంది. అక్క ఒక గ్రామ దేవత. ఆ గ్రామ దేవతని మనం ఎలా పూజించుకోవాలి, మంచిగా మాట్లాడాలి. కానీ కామెంట్స్లో ఎవరు పెట్టొద్దు. వెంటనే మాతో ఎమ్మటే చర్యలు తీసుకుంటాము. ఒక్కమే కాదు, మేము చాలా మహిళా శక్తులు చాలా ఉన్నాము. ఏదన్నా మీరందరూ కలిసి రావాలి. అక్క దగ్గర అక్క పెద్ద మనిషి, పెద్ద
ఆగినాము. మీరు ఎక్కడి నుంచి అయినా కరెంట్ రావచ్చు. మీరు అక్క మీకు ధన్యవాదములు అన్న. మీరు అందరు నాకు ఒక అవకాశం ఆయన సికింద్రాబాద్లో కొన్నాడంట. ఆయన చెప్పండి. పొద్దున సమోసా తిన్నాను అంతే అక్క, ఇంకేం తినలేదు. నీకోసం ఆయన చాలా లేదు అన్న. ఆయన ఎంతసేపు అవుతుంది చెప్పు అన్న అన్న కొంచెం 12 నిమిషాలు చూపిస్తా. 12 నిమిషాలు 12 నిమిషాలు పరిచయం లేదు అందుకని ఏమనుకోదు. అదే కదా, మళ్ళీ వాన వచ్చేటట్టు వాన వస్తుంది. ఇది కూడా లైటింగ్ వెళ్ళిపోతే కష్టం. అయిపోయింది జై కవితమ్మ, జై కవితమ్మ.